ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డాల్డా కంపెనీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. డాల్డా కంపెనీ భూములను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది జిల్లా కోర్టు. యజమానులకు భూములను అప్పగించాలని కోర్టులో స్పష్టం చేసింది. కోర్టు ఆదేశంతో భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అంశం డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. కంపెనీ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతోని అధికారులు ఎవరైతే కోర్టుకు సంబంధించిన అధికారులు అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ఏదైతే డాల్డా కంపెనీకి సంబంధించిన ఎన్క్రోచ్మెంట్ ఎంత ఉంది, అదేవిధంగా ఆ స్థలాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలనే అంశంపై అధికారులు ఏదైతే కొలతలు చేస్తున్నారో అదేవిధంగా అందులో భాగంగా సర్వే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఏదైతే డాల్డా కంపెనీ ఏదైతే స్థలం ఉందో ఆ ప్రాంతంలో కొంతమంది నిరుపేదలు ఇండ్లను నిర్మించుకున్నారో ఆ ఇండ్లను నిర్మించుకున్న ప్రాంతంలో తొలగించడానికి అదేవిధంగా స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సర్వే చేయడం అదేవిధంగా కొలతల్ని స్వీకరించడం పట్ల ఎవరైతే పేదలు ఉన్నారో వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తాము ఏళ్లుగా నివసిస్తున్నాం, అలాంటి ప్రాంతంలో తమను ఏ విధంగా తొలగిస్తారు, అదేవిధంగా ఆ కంపెనీకి ఏ విధంగా స్థలాన్ని అప్పగిస్తారన్న అంశంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఎవరైతే గత కొన్నేళ్లుగా నిరుపేదలు ఉన్నారో తమ స్థలం పోతుందని అదేవిధంగా కంపెనీ స్వాధీనం చేసుకుంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నారు. అయితే ఎందుకు బందోబస్తు కల్పిస్తున్నారు, ఎలాంటి తీర్పు వచ్చిందనే అంశంపై మనతో మాట్లాడడానికి సిఏ ఉన్నారు, వారిని తెలుసుకున్నారు. సార్, ఇక్కడ బందోబస్తు కల్పిస్తున్నారు, కారణం ఏంటి? గౌరవ డిస్ట్రిక్ట్ కోర్టు గారి ఆదేశం ప్రకారం ఇక్కడ మున్సిపల్ వాళ్ళు సర్వే చేస్తారు, దాని గురించి బందోబస్తు వచ్చాం. అంటే కొంతమంది ఇక్కడ ఎవరైతే ఏళ్ళుగా నివాసం ఉంటున్నారో వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా ఏమైనా రిప్రజెంటేషన్ స్వీకరించే అవకాశం ఉందా? ఉంటే వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే మనం చెప్పండి. మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, తర్వాత గౌరవ కోర్టు గారి దగ్గర కోర్టులో కూడా చేయవచ్చు, వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. ఈ స్థలం ఎక్స్టెంట్ ఎంత ఉంటుంది, మీరు ప్రొటెక్షన్గా ఎంతమందిని మోహరించారు? అది మున్సిపల్ వాళ్ళు ఆ డీటెయిల్స్ ఇస్తారు, మున్సిపల్ వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, ఇది ఇక్కడ ఉన్న పోలీస్ అధికారి చెప్తున్నమాట. ముఖ్యంగా జిల్లా కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకే తాము కూడా బందోబస్తు కల్పిస్తున్నాం, అందులో భాగంగానే ఈ స్థలం ఉన్న ప్రాంతానికి వచ్చామని వారు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడున్న ఎవరైతే ఇండ్లు నిర్మించుకున్న వారు ఉన్నారో వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏండ్ల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం, అదేవిధంగా ఇండ్లను నిర్మించుకున్నాం, ఇప్పుడు కంపెనీ సంబంధించిన స్థలం కోర్టు తమదని తీర్పునివ్వడంతో తాము ఎక్కడికి వెళ్ళాలనే అంశంపై వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు తీవ్రమైన ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు తమ స్థలం ఏదైతే ఇక్కడ నుంచి దూరం చేస్తే తాము ఏ విధంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనే అంశంపై వారిలో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. కంపెనీకి ఏదైతే స్థలం స్వాధీనం చేస్తారో తమ గురించి కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఏళ్ల కాలం నుంచి ఇక్కడనే ఉంటున్నాం, తమకి ఒక భరోసా కల్పించిన తర్వాత కంపెనీ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిరుపేదలు అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.